ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనం పాస్టర్ పాల్ రామన్ కుట్టి గారి గురించి తెలుసుకుందాం. పాస్టర్ పాల్ రామన్ కుట్టి గారు 1923 సంవత్సరంలో సీలోన్ పెంటకోస్టల్ మిషన్ పేరుతో చర్చిని స్థాపించాడు. తర్వాత ది పెంటకోస్టల్ మిషన్గా పేరు మార్చబడింది. రామన్ కుట్టి గారు కేరళలోని త్రిశూర్ జిల్లా యంగడ్డియూర్ గ్రామంలో అక్టోబర్ 26, 1878లో హిందూ కుటుంబంలో జన్మించాడు. తాతగారిలాగే అతడిని పూజారిని చేయాలనేది తల్లిదండ్రుల కోరిక. అతని తల్లిదండ్రులు పేదవారు కాబట్టి అతనికి 3వ తరగతి వరకు మాత్రమే విద్యను అందించగలిగారు. యుక్త వయసులోనే రామన్ కుట్టి జీవనోపాధిని వెదుక్కోవలసి వచ్చింది. ఆ రోజుల్లో చాలామంది పని కోసం సిలోన్ వెళ్ళేవారు. 14 ఏళ్ల వయసులో ఉద్యోగం సంపాదించాలని రామన్ కుట్టి గారు ప్రయత్నించారు. కొలంబోలో క్రిస్టియన్ డాక్టర్ అయిన అసప్ప అతనికి ఉద్యోగం ఇచ్చాడు. అతను హిందూ మతం నుండి మారిన దైవభక్తి గల వ్యక్తి మరియు సిఎంఎస్ చర్చిలో సభ్యుడు. అతను రామన్ కుట్టిని తన సొంత కొడుకుగా భావించి తన నివాసములో ఉండడానికి అనుమతించాడు. కాబట్టి రామన్ కుట్టి క్రీస్తు గురించి చాలా నేర్చుకోగలిగాడు. క్రైస్తవుడు కావడానికి సంకోచించినప్పటికీ అసప్ప భార్య అతనికి క్రైస్తవ సిద్ధాంతాలను బోధించింది. అతను ఒకరోజు డాక్టర్ ఇచ్చిన బైబిల్ని తిరస్కరించాడు. అయినప్పటికీ వారు అతనిని ప్రేమగా చూసుకున్నారు. 18 సంవత్సరాల వయసులో యేసు అతనికి దర్శనమిచ్చాడు. అతను రహస్యంగా తన హృదయములో క్రీస్తుని ధ్యానించసాగాడు. అసప్ప మరియు అతని భార్య అతనిని మరింత ఉత్సాహపరిచారు. 26 సంవత్సరాల వయసులో అతను మళ్ళీ దేవుని దర్శనం చూశాడు. ప్రభువు అతనితో ఇలా అన్నాడు, నీకు నా గురించి సిగ్గు ఉంటే నేను రాజుగా వచ్చినప్పుడు నేను కూడా నీ గురించి సిగ్గుపడతాను అన్న దేవుని స్వరాన్ని విని తట్టుకోలేకపోయాడు. రామన్ కుట్టి గారికి నిజమైన దేవుని పశ్చాత్తాపం కలిగింది. అతను విశ్వాసము ద్వారా రక్షింపబడ్డానని బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించాడు. అసప్ప మరియు అతని కుటుంబం చాలా సంతోషించారు. త్వరలో సిఎంఎస్ చర్చి యొక్క పాస్టర్ ద్వారా బాప్తిస్మము తీసుకున్న రామన్ కుట్టి తరువాత పాలుగా పేరు మార్చుకున్నాడు. పాల్ క్రైస్తవ మతంలోకి మారాడనే వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కొంతమందిని పంపి రామన్ కుట్టిని ఇంటికి తీసుకురావాలని ఆదేశించారు. అతను రైల్లో తన స్వస్థలానికి చేరుకునేసరికి చాలా ఆలస్యం అయ్యింది. అతను రోడ్ల మీదుగా నడిచి దైవభక్తి కలిగిన కురువిల్లా ఆసన్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి పెద్ద రామన్ కుట్టిని స్వీకరించడానికి ధైర్యం చేయలేదు. ఈ రాత్రి మీరు ఉండవలసిన ఇల్లు ఇదే అని రామన్ కుట్టి దేవుని శబ్దం విన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో అతను మళ్ళీ ఆసన్ ఇంటికి చేరుకున్నాడు. దర్శన ఉద్దేశాన్ని తెలియజేసినప్పుడు మరియు ఆ ఇంటి పెద్ద అతన్ని అక్కడ ఉండడానికి అనుమతించాడు. తెల్లవారు జామున ఇల్లు విడిచిపెట్టి సొంత ఇంటికి చేరుకున్న ఆయనకు స్వాగతం లభించలేదు. కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన సాల్వేషన్ ఆర్మీ చర్చిలో ఆరాధనకు హాజరయ్యేవాడు. మతోన్మాదుడైన పాలుగారి తండ్రి అతనిని 3 సార్లు చంపడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి దేవుడు అతన్ని అద్భుతముగా రక్షించాడు. ఒక రాత్రి పాల్ తన తండ్రి తనను చంపాలనుకుంటున్నాడని అర్థం చేసుకున్నప్పుడు ఇల్లు విడిచిపెట్టాడు. ముందుగా కురువిల్లా ఆసన్ ఇంటికి, ఆ తర్వాత శ్రీలంకలోని ఆసప్ప ఇంటికి చేరుకున్నాడు. తాను పాస్టర్ కావాలనుకుంటున్నట్లు పాల్ ఆసప్పతో చెప్పాడు. కాబట్టి ఆసప్ప అతన్ని సిఎంఎస్ థియోలాజికల్ సెమినరీకి పంపాడు. మరియు అతని స్నేహితులు అతనిని ఆధ్యాత్మికతను మరియు అతని ప్రవర్తనను చూసిన తర్వాత అతనిని పాలు పడేసి అని పిలిచేవారు. తన శిక్షణను విజయవంతంగా ముగించిన తర్వాత పాల్ రామన్ కుట్టి కొలంబోలోని మలయాళం మిషన్కు సువార్థికుడిగా నియమితుడయ్యాడు. ఆ సమయంలోనే పాల్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కురువిల్లా ఆసన్ ఇంట్లో వివాహం జరిగింది. అతని భార్య సువార్త పనిలో చాలా సహాయము చేసేది. ఆ తర్వాత దేవుడు వారికి 5 పిల్లలను ఇచ్చాడు. పాల్ రామన్ కుట్టి సిఎంఎస్ చర్చిలో సాగుతున్న ఆధ్యాత్మికతను చూసి విసిగిపోయి అసంతృప్తి చెందాడు. తన జీవితంలో తన బలహీనతల గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాడు.
చివరికి అతను ఆ సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా ఉన్న తన క్లాస్మేట్ పిఐ జాకబ్కు అదే విషయాన్ని తెలియజేశాడు. జాకబ్తో అతనికి ఉన్న సన్నిహిత సంబంధం బైబిల్లోని ఇతర సిద్ధాంతాల గురించి మరియు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి అర్థం చేసుకోవడానికి అతనికి సహాయపడింది. ఆ సమయంలో చెన్నైలో జాకబ్ అతనిని పెంటకోస్టల్ చర్చిలో కొంతమంది మిషనరీలకు పరిచయం చేశాడు. పాల్ వారి సమావేశాలకు హాజరయ్యేవాడు. 1921 సంవత్సరములో అతను దేవుని పరిశుద్ధాత్మతో నిండినప్పుడు అతను జ్ఞానోదయం పొందాడు. ఆ తర్వాత దేవుడు అతనికి ఎన్నో విషయాలు నేర్పి అతని అహంకారాన్ని తగ్గించాడు. అతను క్రీస్తు కోసం సజీవ త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు దానికోసం సిద్ధమయ్యాడు. అతను 3 సంవత్సరాలు మాత్రమే సిఎంఎస్ చర్చిలో కొనసాగి తర్వాత వీడుకోలు పలికి బయలుదేరినప్పుడు అతనిని ప్రేమించిన చర్చి సభ్యులు చాలా బాధపడ్డారు. శాశ్వత ఆదాయం, జీతం లేకుండా కేవలం విశ్వాసముతో జీవితాన్ని ప్రారంభించినప్పుడు అతను మరియు అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక సార్లు పిల్లలు తీవ్రమైన ఆకలితో గడిపారు. బోరెళ్లలో నెలకు ₹7 అద్దె ఇంటిలో ఆరాధన సహవాస సమావేశాలు నిర్వహించాడు. ఆ తరువాత నెలకు ₹40 అద్దెకు మంచి ఇల్లు దొరికింది. చాలామంది సోదరులు మరియు సహోదరినీలు పాలు యొక్క విశ్వాస జీవితము ద్వారా ప్రేరేపించబడి అతనితో చేరారు. అలా పౌల్ ఆధ్యాత్మిక కుటుంబం పెరగడం ప్రారంభించింది. ₹1,00,000 ఖరీదు చేసే ఇంటికి మారి నెలకు ₹160 అద్దె చెల్లించేవాడు. అప్పట్లో అది పెద్ద మొత్తము. అందుకే అతని ఇంటిని ఫెయిత్ హోమ్ అని పిలుస్తారు. ఇది సిలోన్ పెంటకోస్టల్ మిషన్ ఉద్యమం యొక్క ప్రారంభం. ప్రతి అవసరానికి దేవుణ్ణి అడగడం మరియు స్వీకరించడం ఇది పాల్ రామన్ కుట్టి యొక్క సూత్రం. దేవుని వాక్య ప్రకారం సిలోన్ పెంటకోస్టల్ మిషన్ విశ్వాస గృహంగా ఈ ఫెయిత్ హోమ్ నుండే ప్రారంభమైంది. తరువాత అతను దేవుని బలమైన పిలుపు ద్వారా కేరళ, తమిళనాడు మరియు శ్రీలంకలోని వివిధ ప్రాంతాలలో సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. 1924లో ఫెలోషిప్ సిలోన్ పెంటకోస్టల్ మిషన్ అని పిలువబడింది. మొదటి నుండి చర్చి జీవన శైలిని, దుస్తుల కోడ్ క్రమబద్ధీకరించడానికి శ్రద్ధ తీసుకుంది. ప్రతి పనిని దేవుని చిత్తం ప్రకారమే చేయడం పాల్ రామన్ కుట్టి యొక్క జీవన విధానం. బోధించడం, ప్రార్థనలు చేయడం, సమావేశాలు నిర్వహించడం వంటి విషయాల్లో ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. మొదటి శతాబ్దాలలో మొదటి అపోస్తుల అడుగుజాడలను అనుసరించి ప్రభువు ఆజ్ఞాపించిన పనిని పూర్తి చేశాడు. ఆకలి మరియు బాధలు అతని జీవితంలో ఒక భాగం అయినప్పటికీ అతను సిలోన్ మరియు ఇతర దేశాలలో ఉన్న చర్చిలను విశ్వాసము ద్వారా బలపరిచాడు. ఎటువంటి అడ్డంకులు ఉన్నప్పటికీ భారతదేశంలో మొట్టమొదటి ఫెయిత్ హోమ్ 1923లో తుత్తుకుడిలో తమ పనిని ప్రారంభించారు. 1963లో చెన్నైలో సిలోన్ పెంటకోస్టల్ మిషన్ పేరుతో చర్చి రిజిస్టర్ చేయబడింది. చర్చి ఇప్పటికీ పాస్టర్ పాల్ నిర్ణయించిన సిద్ధాంతం మరియు విశ్వాసముతో కొనసాగుతుంది. నిరంతర ప్రయాణాలు మరియు విరామం లేని పరిచర్య కారణంగా పాస్టర్ పాల్ శరీరం బలహీనంగా మారింది. చెన్నైలో జరిగిన సమావేశాల అనంతరం శరీర బలహీనలతో బాధపడుతూ చివరి క్షణాలు దేవునితో గడిపారు. 1945 సంవత్సరంలో జూలై 4న పాల్ రామన్ కుట్టి మరణించారు. ఆ తర్వాత చర్చికి అతని పెద్ద కుమారుడు పాస్టర్ ఫ్రెడ్డి పాల్ నాయకత్వం వహించారు. తరువాత ఏసీ థామస్ నాయకుడు అయ్యి చర్చిని అభివృద్ధిలో నడిపించారు. పవిత్ర అపోస్తుల మరణాంతరం ఇది ఒక ప్రముఖ కమిటీచే నిర్వహించబడింది. కొత్త నాయకులు టీపీఎం పేరుతో కొనసాగుతున్నారు. 1984 సంవత్సరంలో కొన్ని పరిణామాలు జరిగాయి మరియు ఇప్పుడు ఈ చర్చి కేరళలో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో, విదేశాలలో చర్చి యొక్క సిద్ధాంతాలు మరియు దర్శనాలకు సమాంతరంగా మరియు సిలోన్ పెంటకోస్టల్ పేరుతో పనిచేస్తుంది. దేవుడు ప్రారంభించిన పని, విశ్వాసం, పవిత్రత మరియు సిద్ధాంతాలు క్రీస్తు 2వ రాకడ వరకు కొనసాగుతాయి అని వారు విశ్వసిస్తున్నారు. పెంటకోస్టల్ అనుభవాన్ని
భారతదేశానికి పరిచయం చేసిన గొప్ప దైవ సేవకులు పాల్ రామన్ కుట్టి గారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.